బొత్సాకు జనసేన బంపర్ ఆఫర్ నిజమేనా? వైసీపీలో బాగానే ఉన్న ఆయన పక్కచూపులు చూస్తున్నారా? ఆయన అనుచరగణం ఆయనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారా? జనసేనాని కూడా బొత్స గనక పార్టీలోకి వస్తే నో అబ్జెక్షన్ అని చెప్పేశారా? మంచి పదవి ఇస్తామన్నారా? ఆ బంపర్ ఆఫర్ ఏంటి? మరి సత్యబాబు పార్టీ జంప్ కు ముహూర్తం ఎప్పుడు అనే చర్చ ఉత్తరాంధ్రలో బలంగా జరుగుతోంది. ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు, వైసీపీకి చెందిన శాసన మండలి ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మీద ఇటీవల కాలంలో రాజకీయ పుకార్లు ఎక్కువ అయ్యాయి. ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కానీ పార్టీ మార్పు గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయనను ఫ్యాన్ ఒక్కపోత లేకపోయినా గాజు గ్లాస్ చేతిలో పట్టుకునేలా మాటలు జరుగుతున్నాయని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇక బొత్స వైసీపీలో ఉండరు అనేలా ప్రచారం సాగుతోంది. బొత్సాను జనసేన అధినాయకత్వం ఇటీవల తమ పార్టీలోకి ఆహ్వానించిందని, వైసీపీ కంటే మంచి పదవి ఇస్తామని, బాగా చూసుకుంటామని చెప్పారట. ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి గౌరవ మర్యాదలకు లోటు లేకుండా వ్యవహరిస్తామని భారీ హామీలు ఇచ్చిందని, బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించిందని వార్తలు వ్యాపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణ, పవన్ కళ్యాణ్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, మెగా ఫ్యామిలీతో సత్యబాబుకు మంచి పరిచయాలు ఉండడం దీనికి కారణమంటున్నారు. ఉత్తరాంధ్రలో ఆ సామాజిక వర్గం అధికంగా ఉండడం, బొత్స తరచూ పవన్ ని కలుస్తుండడంతో బొత్స పార్టీ మారుతారనే వార్తలకు మరింతగా బలం చేకూరుతోంది. బొత్స వస్తే ఉత్తరాంధ్రలో జనసేన బాగా బలపడుతుందని గ్లాసు పార్టీ భావిస్తోందట. ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి బలమైన నాయకుడు లేరు కాబట్టి ఈ ప్రపోజల్ తెస్తోందట. బొత్స సొంత తమ్ముడే నెల్లిమర్లలో జనసేనలో ఉండడం వల్ల ఆయన అనుచరులు, అభిమానులు జనసేన పార్టీ బెస్ట్ అని ఆయనకు సూచిస్తున్నారట. అయితే బొత్స వైసీపీలో ఇప్పుడు కేబినెట్ ర్యాంకు పదవిలో ఉన్నారు. 2028 దాకా ఆయన పదవికి డోకా అయితే లేదు. మరి ఆయన వైసీపీని వీడితే జనసేనలో ఏ పదవి దక్కుతుందన్న ప్రశ్నలు వేస్తున్న వారు ఉన్నారు. ఆయన మంత్రిగా దశాబ్దాల పాటు చేశారు కాబట్టి ఇప్పుడు అదే కేబినెట్ హోదాను ఆశిస్తున్నారని చెబుతున్నారు. మరి అంతటి కేబినెట్ హోదాను జనసేన కల్పిస్తుందా అనేది అనుమానమే. మొన్నటికి మొన్న జనసేనలో చేరిన శ్రీనివాసరెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు. ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మరి బొత్సకు ఏ పదవి ఇస్తారో క్లారిటీ లేదు. పైగా కూటమి ధర్మం వల్ల నామినేటెడ్ పోస్టుల్లో కూడా జనసేనకు పరిమిత పదవులే వస్తున్న నేపథ్యంలో మరి కేబినెట్ ర్యాంకు పదవి ఇవ్వాలంటే కొద్దిగా కష్టమే. కాకపోతే రాబోయే ఎన్నికల నాటికి కీలక బాధ్యతలు కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. అటు జగన్ కూడా ఆయనను మంచిగా చూసుకుంటున్నారు. పార్టీ పరంగా చూస్తే విజయనగరం జిల్లాతో పాటు విశాఖలోనూ బొత్స హవాకు బ్రేకులు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే. 5 ఏళ్ల పాలన తరువాత కూటమి మీద జనాభిప్రాయం ఎలా మారుతుందో తెలియదు కాబట్టి బొత్స ఇప్పుడు జంప్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. కాకపోతే మరో 4 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అధికార పక్షం గనుక అనుకుంటే వివాదాలు, చిక్కులు, కేసులలో ఇరుక్కోవచ్చు. అదే అధికార పార్టీలో ఉంటే వాటి నుంచి తప్పించుకోవచ్చు అనేది బొత్స వర్గం మాట. మరోవైపు ఇంట్లో మనుషులైన విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలే జగన్ వైఖరి నచ్చక దూరమైతే ఇక బొత్స ఎంత అనే మాట కూడా ఉత్తరాంధ్రలో వినిపిస్తోంది. సహజంగానే రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన బొత్స ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇలా సడన్ డిసిషన్స్ తీసుకోరు అని అంటున్నారు. అయితే బొత్స జనసేనలోకే వెళ్తారు. అది రేపో మాపో అనే వార్తలైతే వస్తున్నాయి. బొత్స పెదవి విప్పితేనే వీటికి చెక్ పడుతుందేమో అని అంటున్నారు.